వెళ్ళున్నాడు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళున్నారు. ఇప్పుడు మీ అత్త తమ్మలు ఫైటింగ్ ఏం బాధ. సుజన్ కొట్ట వెళ్ళరా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా తాతయ్య వాళ్ళ విలేజ్ లో ఫెస్టివల్. నేను ఈరోజు ఫెస్టివల్ కి ట్రెడిషనల్ గా తయారవ్వాలని బుట్టలు పెట్టుకుంటున్నా. నేను డైలీ వేర్ ఇయర్ రింగ్స్ వేసుకోవటం వల్ల ఇయర్స్ కి అస్సలు కన్నాలే లేవు. ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం కోసం పాటలు పడాలి. ఇయర్ రింగ్స్ చెవి కన్నాలకి పెట్టుకోవాలంటే చాలా తంటాలు పడాలి. శారీకి బుట్టలే కదా సెట్ అవుతది. ఈ చెవిరింగులు పెట్టుకుంటుంటే చాలా పెయిన్ గా ఉండే, నొప్పి కూడా బాగా ఉండే. నొప్పికి చుక్కలు చూస్తున్నా. కానీ చీర కట్టుకొని బుట్టలు పెట్టుకుంటే అచ్చం తెలుగు అమ్మాయిలా ట్రెడిషనల్ గా బాగుంటాం కదా. ఫాస్ట్ గా ఈ చెవిరింగులు బుట్టలు పెట్టుకుందామంటే ఈ నొప్పికి ఫాస్ట్ గా పెట్టుకోలేకపోతున్నా. కానీ నొప్పైనా బాధైనా భరించైనా పెట్టేసుకుంటా. ఇయర్ రింగ్స్ వేసుకుంటే చీర కట్టుకోవటానికి పక్కింటికి వెళ్ళాలి. నాకు శారీ కట్టుకోవటం రాదు. చీర కట్టుకోవటం నేర్చుకోవాలి. మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 10 to 15 టైమ్స్ కట్టుకొని ఉంటానేమో. యూట్యూబ్ లో వీడియోస్ చూసైనా సరే చీర కట్టుకోవడం నేర్చుకోవాలి. అయినా అందరూ భలే బాగా చీర కట్టేసుకుంటారు ఫాస్ట్ గా. నాకు అందరిలాగే ఫాస్ట్ గా శారీ కట్టుకునే రోజు రావాలి. మొత్తానికి కష్టం, బాధ, నొప్పి భరించైనా సరే ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నా. ఫ్రెండ్స్, ఈ చెవి బుట్టలు నాకు బాగున్నాయా? నా ఫేస్ కి సెట్ అయితే మ్యాచ్ అయ్యిందా? తెంచుకోవడానికి భాగ్య ఆంటీ శారీ చాలా బాగా కడతారు. నా పెళ్లి చూపులకి తినే నాకు హాఫ్ శారీ కట్టింది. చాలా అంటే చాలా బాగా కడతారు తిను. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఇంటికి మాకు పిలిచారు. నేను రాను, ఇంకా నువ్వు వెళ్ళేటట్లయితే వెళ్ళు, నేను రానమ్మా. ఎవరి ఇంటికి అయితే వెళ్ళాను. మీ ఇంటికి లేకపోతే మా ఇల్లానికి తప్ప ఇలా కొద్దిగా పట్టుపట్టేస్తాం. మేము అక్కడ కనిపించి ఇంటికి వచ్చి తింటాం. మా అమ్మమ్మ 3 కోళ్ళు కొనేసి మాకు ఒక కోడి, మా బుజ్జి మేవరికి ఒక కోడి, అమ్మమ్మకు ఒక కోడి. వీళ్ళు కొనేరా? అమ్మమ్మ కొన్నది నాటుకోడి. ఇప్పుడంతా తింటున్నావా? అన్నీ తినేస్తున్నా. అబ్బాయి మొన్న వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ వెళ్ళి ఒక 3-4 రోజులు ఉండి మళ్ళీ వెంటనే వచ్చేసాము. అక్కడ 4 రోజులు ఉండాలి. ఉంటాం, ఒక వారం ఉంటాం. రూమ్ మారుతున్నామంటే వెళ్ళేసి వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు సుజాత నగర్లో ఉంటున్నాం. మోహన్ ఇల్లు అయినా దగ్గర వెళ్ళాము అక్కడ. ఫ్రెండ్స్, నేను ఎల్లో అండ్ రెడ్ పట్టు శారీ కట్టుకున్నా. మొత్తానికి తాతయ్య వాళ్ళ విలేజ్ కి వెళ్ళటానికి ఇలా రెడీ అయ్యాను. ఫ్రెండ్స్, నేను ఈ చీరలో ఎలా ఉన్నానో చెప్పండి. నేను ఈ చీరలో బాగుంటే ఒక లైక్ ఇవ్వండి. నేను మా హస్బెండ్ మేము ఇప్పుడు పండక్కి వెళ్తున్నాము. మీకు మా ఊరి బుడియా డ్యాన్స్ చూపిస్తా. మీరు ఎప్పుడైనా బుడియా డ్యాన్స్ చూసారా? చూడకపోతే తప్పకుండా చూడండి. ఇటు బాయ్ చెప్పు. బాబాయ్ బాగున్నారా? సుజన్ కూడా వస్తా.
ఏమంటున్నారు? షూటింగ్ చేస్తున్నారా అంటారు. ఏమన్నా అవును అవును. బ్రేస్లెట్ చూస్తుంటే గట్టిగా ఇవ్వు. కొంచెం డైవర్ట్ చేసుకుంటే వేసేసి గట్టిగా. ఈ డ్రైవింగ్ చేయాలా, ఇది ముడ్డి పట్టుకోవాలా, చేయాలి. చీర కట్టుకుంటే నాకు సీట్ నీరు బాగుందన్నా లేదా? బాగున్నా. అదే వీడియోలో బాయ్ చెప్తుంది. పండు బాబు కూడా దగ్గర పెట్టు. ఇలాగా సెల్ఫీయా? ఈ నీటిలో బాగుంది కదా పండు. పండుగ ఎత్తుకుంటా నేను. చూపించు ఒకసారి. పండు కూడా మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెడతాను. ఇప్పుడు బాగుంది. బాగా చెప్తే మొత్తానికి మా ఊరి బుడియా డాన్స్, మా ఊరి పండుగ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ పండుగ పేరు గంగమ్మ తల్లి పండుగ. 3 days చేస్తారు. ఈ పండుగ వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే పడుకొని లేచాను. నా మొహం అంతా ఎంత జిడ్డుగా అయిపోయిందో. మంచి ఊరొచ్చే టైంలోనే నా ఫేస్ పింపుల్స్ వచ్చేసాయి. మధ్య బాగా బయట తిరగడం వల్ల ఫాస్ట్ ఫుడ్ తినేస్తాను కదా, అందుకే పింపుల్స్ బాగా వచ్చేసాయి. ఫ్రెండ్స్, పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మా బుడ్డోడైతే ఇంకా పడుకునే ఉన్నాడు. ఇదిగోండి చూడండి, ఫుల్ అలసిపోయాడు. ఫుల్ ఆడి 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 ఇప్పుడే
ఫుల్గా ఆడి ఆడి పడుకున్నాడు ఫుల్గా. బయటకు వచ్చేసాను ఇప్పుడు అలా. బయట రిలాక్స్ అవుదామని అలా వచ్చాను. బాగా ఈవినింగ్ అయిపోయింది, చల్లగా ఉంది. మన వైజాగ్ లో అయితే చాలా వేడిగా ఉంటది. సమ్మర్ వచ్చిందంటే చాలు ఫుల్ వేడి. మా ఊర్లో మాత్రం కూల్ కూల్ గా హాయిగా ఉండొచ్చు. సమ్మర్ అంటే మా ఊరే. మా ఊర్లో సమ్మర్ స్పెషల్ ఏంటంటే తెలుసా, కూల్ గా ఉంటుంది అంతే. మా డాడీ లాస్ట్ వీక్ మొక్కలు తెచ్చారు. మొక్కలు తెచ్చినప్పుడు మేము వైజాగ్ లోనే ఉన్నాం. ఏం మొక్కలు తెచ్చారో చూద్దాము. మా డాడీ అయితే ఎప్పుడు రోజ్ ఫ్లవర్స్, లిల్లీ ఫ్లవర్స్, బంతి పూలు అంటే మా ఇంటికి అయితే ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొని వస్తారు కదా. నాకైతే కూరగాయల మొక్కలు పెంచుకొని ఆ కూరగాయలతో కుకింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే చాలా ఇష్టం. ఇప్పుడే పడుకొని లేచాడు. లేచిన వెంటనే ఫుల్ గా గోల పెడుతున్నాడు. మేము ఇంటికి వచ్చే దారిలోనే నిద్రపోయి ఇప్పుడు లేచాడు. బాగా నైట్ అయిపోయింది. మా యాన్స్ నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాం, కానీ రెడ్ డ్రెస్ వేయగానే బటన్స్ ఊడిపోతే ఈ బ్లూ డ్రెస్ వేసాం. మేము అయాన్స్ కి కూల్ డ్రింక్స్ పెట్టము. అక్కడ వద్దు అన్న డ్రింక్స్ తాగటం వల్ల ఇప్పుడు దగ్గుతున్నాడు. వద్దు అన్న అస్సలు వినడు. मस्त शेड्स नाही रा नीला अप्पो कमला असा ఈరోజు మా లంచ్ స్పెషల్ బిర్యానీ, రసం, పప్పు, వైట్ రైస్, నాటుకోడి చికెన్, కాలీఫ్లవర్ ఫ్రై. ఇవన్నీ మా మామ్ లంచ్ కి ప్రిపేర్ చేస్తే డిన్నర్ కి వచ్చి తింటున్నాం. ఈరోజు మా డిన్నర్ స్పెషల్ నాటుకోడి చికెన్, బిర్యానీ, పప్పు, రసం, కాలీఫ్లవర్ ఫ్రై, నార్మల్ చికెన్ కర్రీ మా మమ్మీ చేశారు. టేస్ట్ అంతా బాగుంది. ఇంట్లో అందరూ తినేశారు. నేను మా హస్బెండే లాస్ట్ లో తింటున్నాము. మా యాన్స్కి రసంతో మమ్మీ తినిపించేశారు. నేను ఫుల్ గా తింటున్నా. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.